గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే నైస్ క్యూట్ యార్. అరే యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీసుకోవచ్చా మీ దగ్గర? ఇప్పుడు తీసుకోవచ్చా? అంతే గోపుర నడుస్తుంది. హాయ్ చెప్పండి. సో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 6 అన్నమాట. నిన్న కొంచెం వర్షం పడడం వల్ల నేను వెళ్ళలేకపోయినాను. ఈరోజు కొంచెం పొద్దున కొన్ని చినుకులు పడ్డాయి. ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు మొదలు పెడదాం. మనము మన ఎక్విప్మెంట్స్ అయితే తీసుకుపోతున్నాం. రెయిన్ కోట్ అయితే తీసుకుపోతున్నాం, ఎందుకన్నా మంచిదని. నిన్న కొంచెం నేను రైడ్ చేసిన, బట్ వీడియో అయితే తీయలేకపోయినా, ఎందుకంటే కొంచెం రెయిన్ పడడం వల్ల వీడియో అయితే తీయలేకపోయినా. గోప్రో ప్రాబ్లం అవుతుంది అనేసి వాటర్ పడి, అందుకనే ఈరోజు అయితే వర్షం అయితే లేదు. మనం గోప్రో కూడా తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎంత ఎర్నింగ్ అవుతుంది ఏంటి చూపెడతా. మనం స్టార్ట్ చేసినామో లేదో కానీ మనకు సికింద్రాబాద్కి అయితే ఒక ఆర్డర్ పడ్డది, 600 మీటర్స్. మనం ఓకే యాక్సెప్ట్ చేద్దాం. మనకు దగ్గరలో ఉన్నాడు, నియర్ బై. మన పికప్ కల్పన. అమ్మో అమ్మాయిరా బాబోయ్, పొద్దున్నే అమ్మాయి వాడు ఏందిరా మామా, హైలైట్ కదా. ఇట్లా ఉండాలి ఏదైనా కానీ, రాసి పెట్టుండాలి భయ్, రాసి పెట్టుండాలి. చలో వచ్చేస్తున్నాం మేడంజీ. మనకు ర్యాపిడోలో ఒకటి పడ్డది, ర్యాపిడో పనిచేసి మూసోపేట పడ్డది. తీసుకుపోవడే పికప్పే 2 కిలోమీటర్స్ ఇచ్చిండు ర్యాపిడోలో. మనం బ్యాక్ వెళ్ళాలన్నమాట. ఎట్లా పొద్దున అమ్మాయి పడితే కళ ఉంటుంది, కల్పన. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేడం గారికి ఇప్పుడు మనం ఫోన్ చేయాలన్నమాట. కల్పన గారు అమ్మకి మెసేజ్ కూడా పెట్టినా, ఫోన్లు 2 సార్లు చేసిన, అయినా రెస్పాన్స్ అవుతలేదు. మనకు ఈ జోన్లో పెట్టినప్పుడు కొంచెం చూసుకోవాలి కదమ్మా మీరు. అసలు ఎంతసేపు అవుతుంది, లైవ్ లొకేషన్ అని చూసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తా బ్రదర్, వీళ్ళు అది పాటించరు, పట్టించుకోరు, పోరు. ఇప్పుడు మనం వచ్చి 2 నిమిషాలు అవుతుంది ఇక్కడ వెయిటింగ్ చేయబట్టి దాదాపు. ఆమె ఫోన్ కూడా, ఈమె కాల్ లిఫ్ట్ చేస్తలేదు బ్రో. ఇక మనం ఆర్డర్ క్యాన్సిల్ పెట్టాల్సిందే. 3 మినిట్స్ అయింది ఇప్పటికే. చూసి ఇట్లయితే కష్టం అక్క. మీరు బుక్ చేసినప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. పికప్ మనిషి వస్తుండని తెలుసుకోవాలి కదా. మనకు చూస్తుండగా ఒక 2 నిమిషాలకు ర్యాపిడోలో అయితే రైడ్ పడింది. జేబీఎస్ కాడికి 900 మీటర్ దూరంలో ఉన్నాడు. వెళ్దాం ఇక. చూసి ఇంతసేపు అయిపోయింది. ఆమె మంచిగా ఫీల్ అయిపోయినా అబ్బా. నేను ఫీల్ అవ్వడమే తప్పు కావచ్చు అసలు నాకు తెలిసి కదా. ఫీల్ అవ్వద్దు ఇంకోసారి, వేస్ట్. వర్షం పడదనుకున్న వర్షం మళ్ళీ పడుతుంది అబ్బా. ఇదే భయం అవుతుంది. ఇప్పుడు కవర్ వేస్తున్నా, దీనికి కవర్ వేసి స్టార్ట్ అయిపోవాలి. ఇట్లుంటుంది కష్టము ఈ వర్షాకాలం. చేయకపోతేమో డబ్బులు రావు, చేస్తేమో ఈ వర్షానికి చినుకులు పడుతున్నాయి. లేనితోటి ఇబ్బంది. ఇప్పుడు ఏంది బాధ. ఓకే, మనకు ర్యాపిడోలో ఆర్డర్ పడింది కదా, అది క్యాన్సిల్ అయిపోయింది. ఈ గలీలోకి రమ్మంటారా? మీరేనా? ఇగో ఈ మేడమే ఇంతకుముందు ఊబర్లో క్యాన్సిల్ చేసింది. మళ్ళీ నేను ఇడికెళ్ళి ర్యాపిడోలో ఆర్డర్ తీసుకున్నానా, కొంచెం ముంగడి కొడుతోటే ర్యాపిడోలో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మేడం మళ్ళీ బుక్ చేసింది. ఇప్పుడు వస్తుంది చూడు, ఇప్పుడు మాట్లాడదాం ఈమెతోటి. పార్సలా కాదా? ఇక్కడికి వచ్చి 4 మినిట్స్ అవి వెయిట్ చేయబట్టి నేను ఫోన్ల మీద ఫోన్లు కొట్టినా అయినా కానీ మీరు రెస్పాన్స్ ఇవ్వలేరు. మెసేజ్ కూడా చూడలేరా? అయ్యో, ఇప్పుడు అమౌంట్ ఎవరు ఇస్తారు అక్కడనేనా? ఎంతసేపు ఇక్కడ నుండి ఫోన్ల మీద ఫోన్లు, మెసేజ్ మీద మెసేజ్ లేదు. 1476 మనం మాట పట్టి 1476. ఓకే అక్క, థ్యాంక్ యూ. వర్షం పడుతుందా? వర్షమే కాక చినుకులు పడుతుంది భయ్యా. అమ్మ తోడు ఏంది అర్థమైతలేదు.
ఇక్కడ రోడ్ బ్లాక్ చేసేసారు అమ్మ తోడు. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పోవాలి. అరే ఇక్కడన్నా బెరిగేషన్ పెడతాయి పో అమ్మ. పడ్డ తుంపురు వానకు నీళ్లు చూడురు ఎట్లా స్టోర్ అయిపోయినాయి ఇక్కడ. బాపురే ఇంత ఘోరమా అమ్మ. పోనీకి ఒక గటర్ లేదు, ఒక మోరు లేదు. ఘోరం ఉంది అబ్బా. ఈ రూటు దారుణంగా ఉంది. ఆడేమో రోడ్ బ్లాక్ చేసిరు, ఈడేమో వాటర్ అన్నీ వర్షం పడ్డ వాటర్ అన్నీ ఈడ స్టోర్ అయిపోయినాయి. మనం టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ టిఫిన్ పార్సలే మనమే తీసుకొచ్చినాం. చూసిరా 7 కిలోమీటర్లు మన వెనుకనే టిఫిన్ పెట్టుకొని వచ్చినాం. వాళ్ళకైతే ఫోన్ చేసినాం, వస్తున్నా అన్నారు. ఎన్నో పైన ఉన్నారట ఈ బిల్డింగ్లల్లో. వీళ్ళే ఉన్నట్టున్నారు. పార్సల్ చేయలేదక్క. 80 అక్క. ర్యాపిడోలా కొంచెం ఆగమైపోయినా. నేను ఇంతకుముందే ఇక్కడనే టిఫిన్ చేసిన తర్వాత ఆర్డర్ పడింది. 9 కిలోమీటర్ అని పెట్టింది కదా, అది 900 మీటర్స్. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చింది. చూసిరా చిన్న పొరపాట్ల 9 కిలోమీటర్ని ఆశపడి 900 మీటర్కి ఓకే చేసుకున్నా. గోప్రో ఎందుకు తీసేసిన అంటే ఇదిగో చినుకులు వర్షం పడుతున్నాయి. మనకి ఈ కేసు ఉండడం వల్ల సేఫ్ అయిపోయింది అన్నమాట. చూద్దాం ఇంకా ఆర్డర్ పడితే. ఇప్పుడు 3 కిలోమీటర్ ఆర్డర్ పడ్డది. అదైతే బస్సు మనకు కొంచెం లాంగ్ అయితే బాగుంటుంది, మంచి మనీ సేవ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడైతే మనకి ఆర్డర్ పడింది. చిన్న ఆర్డరే, పెద్ద ఆర్డర్ పడితే బాగుండదు. ఊబర్లో పడింది అన్నమాట. చూద్దాం ఈ వర్షానికి మనకు కొంచెం ఎటన్నా ఉండాలి. గోప్రోలో తీద్దామని వీడియో అనుకుని చాలా ఆశపడుతున్నాను, కానీ ఈ వర్షాన్ని తీయలేకపోతున్నాం. సారీ ఫ్రెండ్స్. ఐడియాగా ఊబర్లో మీకు చెప్తుండగా 50 రూపీస్ పడ్డది. అది క్యాన్సిల్ చేసేసిన, యాక్సెప్ట్ చేయలే. తర్వాత ఊబర్లోనే 22 కిలోమీటర్స్కి 243 రూపీస్ ఇచ్చిండు ప్యాకేజ్. అది మనం ముంగట్టున్నాం లొకేషన్ దగ్గర. అన్నం రమ్మంటే కొంచెం 2 మినిట్స్ వెయిట్ చేయన్నాడు. ఇది ఏందని చూస్తే పికిల్ స్టోర్ అంట. ఏంటిదో తెలియదు, కానీ అన్న వచ్చిన తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం పికిల్స్ ఏంటో అడిగి చూద్దాం. ఓకేనా, మనం గోప్రోతో అయితే మాట్లాడదాం అన్న వచ్చిన తర్వాత. మీకైతే చిన్న హౌస్ ఉందబ్బా. ఇది హోమ్ నుంచి డెలివరీ చేసే పికిల్స్ ఉన్నట్టున్నాయి. ఇట్లా కూడా హైదరాబాద్లో మంచి పార్సలింగ్ ఫుడ్ ఏదేంటిది బిజినెస్లు చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. వస్తుండు బ్రదరు, నేను గోప్రో సెట్ చేస్తాను అంతలోపు. మనం గోప్రో అయితే సెట్ చేసినాం. బ్రదర్కి ఇప్పుడు ఫోన్ చేద్దాం. వస్తాను 5 మినిట్స్. మళ్ళీ ఒకసారి రెడీ చూద్దాం. కాలు కలుస్తుంది. వీలేనా? ఇతను కాదు కావచ్చు. వెయిట్ చేయమంటాడేమో మళ్ళీ. చూద్దాం. ఓకే బ్రో వస్తున్నాను. మనకు అక్కడికి సిగ్నల్ ఇచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మన దగ్గరికి కెమెరా ఆన్ చేసి పెడదాం. మనం కూడా పెట్టుకోవాలన్నా? ఒకటి చెప్తారా? అక్కడికి వెళ్ళినాక ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ నెంబర్ ఇస్తారా? పెట్టారా? థ్యాంక్ యూ అన్న. రాలేదు ఇందులో నెంబర్ రాలేదు. చెప్పండి. రాసి పంపిస్తాను. అది పోయినాక నా నెంబర్ కూడా రాసి పంపిస్తాను. నాకు ఫోన్ చేస్తే నేను ఎంత చూపిస్తుంది పేమెంట్ మీకు చూపెడుతుంది, నాకు చూపెట్టదు. ఇవేం పికిల్సా అన్న? అంటే నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీసుకోవచ్చా మీ దగ్గర? ఇప్పుడు తీసుకోవచ్చా? అంతే. గోప్రో నడుస్తుంది. హాయ్ చెప్పండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ పికిల్ స్టోర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనకు 23 కిలోమీటర్స్ పెడుతుంది. ఒక దగ్గరికి వెళ్ళి 26 అంటుంది, ఇంకో దగ్గరికి వెళ్ళి 23 పెడుతుంది. అసలు అర్థం కావట్లే. ఫస్ట్ లోపల చూసినప్పుడేమో 20 అని పెట్టింది. చూద్దాం వెనక నుంచో పక్క నుంచో. మనకైతే అన్న వీడియో అయితే ఇచ్చేసిండు, అట్లనే మనకు పికిల్స్ కూడా ఇచ్చిండు అన్నమాట. ఫుల్ హ్యాపీ. ఆ వీడియో కూడా నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియోనే పెడతా, చూడండి. చాలా అంటే చాలా జెన్యూన్ ఉన్నాయి. న్యాచురల్గా ప్రోడక్ట్ని అయితే మనకు తయారు చేస్తారు అనమాట. అంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అనమాట.
మనకైతే 3 పికిల్స్ ఇచ్చేసాడు. ఒకటి ఆవకాయ, ఒకటి లెమన్, ఇంకోటి ఏదో ఉండే గుర్తులేదు ఫ్రెండ్స్, సారీ. అన్న అయితే పికిల్స్ అయితే ఇచ్చేసిండు. నేను ఇప్పుడు ప్యాకేజ్ పట్టుకొని వెళ్ళిపోతున్నా. ఇది అక్కడ పార్సల్ చేయాలన్నమాట. ఆ వీడియో అయితే వస్తుంది, చూడండి, డోంట్ మిస్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది, జెన్యూన్ ఉన్నాయి అన్నీ, ప్రతిదీ. ఈ కనబడే అన్ని సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అన్నమాట, ఈ అద్దాల మేడలు. ఇక్కడ నుంచి ఆర్డరు నేను అనుకుంటున్నా కొంచెం ఇబ్బంది అనేసి, ముంగట ఐసిఐసిఐసి బ్యాంక్ది ఇది ఏంటిది కంపెనీ ఉంది, ఏంటిది ఆఫీస్ ఉంది పెద్ద. నీ పేరే పీ కార్తీక్? వీడియో తీసుకోవాలా? ఎందుకు? ఇక్కడ ఏం చేయడానికి వచ్చినా? స్కూలా? కోచింగ్ కోచింగ్ ఏం ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నావు? ఏం కోచింగ్ తీసుకుంటున్నావు? ఇప్పుడు ఏం చెప్తావు? కోచింగ్ తీసుకొని జాబ్ చేస్తావా? అదే స్కూల్ కి ఎగ్జామ్ రాస్తాను, ఎంట్రన్స్ ఎగ్జామ్. పాస్ అయితే ఫీజు కట్టి వెళ్తాను హాస్టల్. అది ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్ అంట. ఎంఎస్ దానికి కోచింగ్ నేర్చుకోనికి ఆర్ఎంఎస్. ఓకే, ఇప్పుడు ఎన్నిటికి వస్తాడు ట్యూషన్కి, కోచింగ్కి? పొద్దున్న 9కి వస్తా. పొద్దున్న 9కి వచ్చి సాయంత్రం 5కి, కొన్నిసార్లు 8 దాకా ఉంటా. అప్పటిదాకా ఇవే బుక్లా చదువు? ఇదేనా స్కూల్? లేదు ఇక నీకు? లేదు. ఇదేనా ఇక? ఇదంటే మన మ్యాటరు. మనం ఇప్పుడు కుక్కడపల్లిలో దించాలి. నీ పేరు ఏం పేరు? కార్తికేయ. కార్తికేయ, నైస్ క్యూట్ యార్. అరే మంచి ఫన్నీ ఉన్నాడు. షిరిడీకి వెళ్ళినప్పుడు పర్సు కొనుక్కున్నాడంట. అది ఎవరు ఇచ్చారు? డబ్బులు మన దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా. ఎంత ఉన్నాయి నీ దగ్గర డబ్బులు? 200 దగ్గర కంటే ఎక్కువ ఉన్నాయంటే. అచ్చా, ఓకే. సబ్స్క్రైబ్ చెప్పు మన వాళ్ళకు నీ గురించి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ కూడా చేసుకోండి. ఇంకా షేర్ వద్దా? చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్. హాయ్.